భారీ వర్షాలతో ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 16 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఈ సీజన్లో ఇప్పటివరకు 130 టీఎంసీల నీరు జలాశయంలోకి వచ్చి చేరిందని ప్రాజెక్టు ఈఈ చక్రపాణి తెలిపారు. 60 టీఎంసీల నీరు గోదావరిలోకి వదిలామని చెప్పారు. ఇన్ఫ్లో భారీగా వస్తుండటంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న శ్రీరామ్ సాగర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చక్రపాణితో మా ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపోలుతున్నాయి. ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ వరప్రయాణి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుందనే చెప్పవచ్చు. ఎగువ నుంచి భారీగా ఇన్ఫ్లో వస్తుండడంతో అటు ప్రాజెక్టు అధికారులు గేట్లు ఎత్తి మరీ దిగువకు నీరు వదులుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా మనతో ప్రాజెక్టు సంబంధించిన అధికారులు ఉన్నారు. చెప్పండి సార్, ప్రాజెక్టులోకి నీరు వరద ఇన్ఫ్లో ఎంత వస్తుంది, ప్రస్తుతం నీటి మట్టం ఎంత ఉంది, ఎంత ఉండాలి? ఇది గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల మనకు డ్యాముకు వరద చాలా వచ్చింది. ఇప్పుడు మనము డ్యాము మొత్తం ఫుల్ కెపాసిటీ 1091లో ఉన్నాము. తర్వాత ఇప్పుడు ఎగువ నుంచి కూడా 64,000 క్యూసెక్ల నీరు వస్తున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అంతే మొత్తంలో కిందికి వదులుతున్నాం. పైన మహారాష్ట్రలో వాతావరణం ఎలా ఉంది? వర్షాలు పడుతున్నాయి. అటు ప్రాజెక్టుల నుంచి వెళ్ళి ఇంకా ఇన్ఫ్లో ఎంత వచ్చే అవకాశం ఉంది? ప్రాజెక్టు నుంచి అక్కడ కూడా వర్షాభావ పరిస్థితులే నెలకొన్నాయి. మనలాగానే అడపదడప వర్షాల ద్వారా వస్తున్న వాటర్ను కొద్దిగా బాలేగావ్ నుంచి వస్తుంది తప్ప మిగతా అయితే మేము రావటం లేదు. ఇదంతా కూడా మన లోకల్ క్యాచ్మెంట్ పడ్డ వర్షము. తర్వాత నిన్ననే మనకు నిజాం సాగర్ ద్వారా 30,000 క్యూసెక్ కూడా వాళ్ళు వదిలారు. అది కూడా మనకు వస్తున్నది. ప్రధానంగా ఇప్పటివరకు ఈ సీజన్లో ఇప్పటివరకు ప్రాజెక్టులోకి ఎంత వచ్చాయి, ఎంతకి దిగువకు వదిలారు? దాదాపు మనకు 130 టీఎంసీల నీరు వచ్చాదండి. మనం 60 టీఎంసీలు వదిలాము. ఇప్పుడు మనం 90 టీఎంసీ బ్యాలెన్స్లో ఉన్నామండి. ఇప్పటికే ప్రాజెక్టులోకి నీటి మట్టం తారస్థాయికి చేరింది. అయితే మొన్నటిగా గేట్లకు సంబంధించి మరమ్మతులు కూడా చేసినట్లు ఉంది. గేట్లకు సంబంధించి ఎలా ఉంది సిచ్యువేషన్? ఇంకా ఇన్ఫ్లో భారీగా వస్తే ఎలా ఉండబోతుంది? మనకు గేట్లు కూడా అన్ని ఆపరేషన్లో ఉన్నాయండి. మనకు 16 లక్షల క్యూసెక్ల వరకు కూడా మనకు గేట్ల సామర్థ్యం ఉంది. కాబట్టి ఎంత వచ్చినా మనకు అంతవరకు మనకు ఏ ఇబ్బంది లేకుండా కూడా వదలవచ్చండి. ఇంకా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అటు గోదావరి నది పరివాహక ప్రాంతాల ప్రజలకు ఎలాంటి సూచన ఇస్తారు? ఇప్పుడు మీ ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా, పోలీసుల ద్వారా, రెవెన్యూ అధికారుల ద్వారా మేము దిగువ ప్రాంత నదీ పరివాహక ప్రాంత ప్రజలకు, చేపలు పట్టే వాళ్ళకు, పశువుల కాపర్లకు అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేశాము. తర్వాత కూడా మేము మరొకసారి మీ ద్వారా చేస్తాం. ఎవరు కూడా నదీ పరివాహక ప్రాంతం రావద్దని, మరి చేపలు పట్టే వాళ్ళు కూడా దగ్గర దాకా వచ్చి పట్టకూడదని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, మొత్తానికి మాత్రం ప్రధానంగా ఈ వర్షాకాల సీజన్లో జూన్ 1 నుండి ఇప్పటి వరకు కూడా 130 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి వచ్చింది. 50 టీఎంసీల నీటిని దిగువకు వదలామని చెప్తున్నారు. మళ్ళీ ఇంకా ఇన్ఫ్లో భారీగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, గేట్లు ఎత్తిన నేపథ్యంలో అటు నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా నది దరిదాపులోకి రాకూడదని కూడా ప్రాజెక్టు అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ చైతన్యతో కిషోర్, రాజ్ న్యూస్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి.